వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు పదే పదే పీపీపీ విధానం అంటూ ఉంటారు. ప్రైవేట్ 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 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, కానీ ఆయన అన్ని ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటే. ఈ పీపీపీ విధానం ఆయన ఎప్పటి నుంచో, ఆయన తొలినాళ్ళ నుంచే అనుసరిస్తున్న విధానం. కానీ ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానం వివివి అంటారు రాజకీయ పరిశీలకులు. అంటే విద్య, వైద్యం, వ్యవసాయం, వివివి. రాజశేఖర రెడ్డి గారు అక్షరాల ఆ విధానాన్నే అవలంబించారు. విద్యారంగంలో ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, మనకు తెలుసు. ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు, అది గేమ్ చేంజర్ అయింది. తర్వాత వైద్యంలో అయితే ఇక ఆయన ఆరోగ్యశ్రీ 104, 108 ఇవన్నీ కూడా చాలా గొప్ప పథకాలు. అప్పుడున్న పేద మధ్యతరగతి వర్గాల్లో విద్యా వైద్యాన్ని ఆయన చాలా పటిష్టం చేశారు. ఇక వ్యవసాయానికి ఇక చెప్పనే అక్కర్లేదు. జలయజ్ఞం అనేటువంటిది పెట్టి ఎన్నో ప్రాజెక్టులు ఆయన సాగునీటి ప్రాజెక్టులు పెట్టడం కానీ, ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ రైతుకి, అలా ఎన్నో సంస్కరణలు వ్యవసాయ రంగంలో కూడా చేశారు. అలాగే విద్యా, వైద్యం, వ్యవసాయానికి ప్రభుత్వ రంగంలో పెద్దపీట వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 3 రంగాల్లో కూడా విశేషమైనటువంటి మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనతే ఆ కొద్ది కాలంలోనే విద్యలో తీసుకుంటే నాడు నేడు అనేటువంటిది ఒక గొప్ప సంస్కరణ. అది అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రైవేట్ పరం చేసేసి విద్యనంతా నారాయణ చైతన్య స్కూళ్ళకే పరిమితం చేసేసి పేద విద్యార్థులు కూడా బలవంతంగా పాపం తల్లిదండ్రులు సంపాదించిందంతా కూడా అక్కడ ఆ ప్రైవేటు స్కూళ్ళకి ఫీజులు కట్టడానికి సరిపోయేలాగా ఆయన పటిష్టం చేసేస్తే ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అప్పుడు ప్రభుత్వ స్కూళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గొప్పగా తీర్చిదిద్దారు ఆయన. అదొక గొప్ప సంస్కరణ విద్యారంగంలో. వైద్య రంగంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయటం, వైద్యాన్ని రకరకాల పద్ధతుల్లో వాలంటీర్ల ద్వారా కూడా రకరకాలుగా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేటువంటిది, అలాగే విలేజ్ క్లినిక్లు, ఇంకా ఆరోగ్యశ్రీని అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని దాదాపు 3,000 వైద్య సేవలకి వాటిని ఎక్స్పాండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఇక వ్యవసాయ రంగంలో ఆర్బీకే కేంద్రాలు పెట్టి ఆల్మోస్ట్ రైతులకు ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే ప్రయత్నం కానీ, అందుకే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎప్పుడు కూడా 5 ఏళ్ళు యూరియా కొరత అనేటువంటిది లేదు. ఎక్కడ ఇలా రైతులు యూరియా కోసం క్యూలో నిలబడినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఈ 3 రంగాల్ని చాలా పటిష్టపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ 3 రంగాల్ని పూర్తిగా విస్మరిస్తారు. ఎందుకనంటే ఆయన ఈ ప్రైవేటీకరణ మోజులో డెవలప్మెంట్ అనేటువంటి ఒక పడికట్టు పదాన్ని ఆయన డెవలప్మెంట్కి ఒక కొత్త డెఫినేషన్ చెప్పి, ఒక రాంగ్ డెఫినేషన్ చెప్పి పబ్లిక్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క అభిప్రాయం. వాస్తవానికి డెవలప్మెంట్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి ప్రాపర్గా. డెవలప్మెంట్ అనేటువంటిది అది ఒక బ్రహ్మ పదార్థం ఏమి కాదు. అసలు డెవలప్మెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ గవర్నమెంట్ అంటారు ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంటే గవర్నమెంట్ చేసేది ఏమీ లేదు. డెవలప్మెంట్ అనేటువంటిది వ్యాపార వాణిజ్య వర్గాలు చేసుకుంటూ పోతూ ఉంటాయి. వాళ్ళ యొక్క అవసరాలకి, వాళ్ళ యొక్క వ్యాపార అవసరాల కోసం డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తప్ప డెవలప్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ ఏదో ఇబ్బడిముబ్బడిగా నిధులు ఇచ్చేసి చేయాల్సింది కాదు. అలా చేసిన ఉపయోగం కూడా ఉండదు. ఇప్పుడు ఏమి ఉపయోగం లేని చోట నేను గొప్పగా పార్కులు కట్టేస్తాను, సిమెంట్ రోడ్లు వేసేస్తానంటే ఏంటి ఉపయోగం అక్కడ? ఉత్తినే. ఇప్పుడు అమరావతి అనేటువంటిది కూడా అలాంటి ఒక ప్లాన్లో భాగమే అంటారు నిపుణులు. సరే, అది ఇన్సైడర్ ట్రేడింగ్, కొంతమంది వర్గాలకి, వాళ్ళ సామాజిక వర్గాలకి, లేకపోతే అనుకూల వర్గాలకి మేలు చేకూర్చే ప్రయోజనం, ఇవన్నీ సెపరేట్ డిబేట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, బ్రిటిష్ వాళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారండి భారతదేశానికి? ఎవరో ఇన్వైట్ చేయలే. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం అక్కడి నుంచి వచ్చి మన దేశంలో ఇక్కడ ఉన్నటువంటి రాజుల్ని, మొఘల్ చక్రవర్తిని, వాళ్ళని బతిమాలుకుని ఇక్కడున్న వనరులను చూసే వాళ్ళు, ఈ వనరులన్నింటినీ దోచుకెళ్ళడం కోసం వాళ్ళు వేసిన ఎత్తుగడ. వాళ్ళు దాంట్లో భాగంగానే రోడ్లు వేశారు, రైళ్లు వేశారు, టెలిఫోన్లు వేశారు, టెలిఫోన్ సౌకర్యం కల్పించారు. ఇవన్నీ ప్రజల మీద ఏమి మమకారం కాదు, లేదంటే భారతీయుల మీద మమకారం కాదు, కన్సర్న్ కాదు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఇవన్నీ చేశారు. ఆటోమేటిక్గా ఒక వర్గం ప్రజలంతా కూడా దాంట్లో భాగస్వాములు అవుతారు, ఒక వర్గం ప్రజలు కూలీలుగా అలాగా ఉండిపోతారు. అందుకని సో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి పనినే ఆ టేస్ట్ మరిగినటువంటి మన ఇండియన్ కంపెనీలు ఇప్పుడు చేస్తున్నాయి. దాన్నే డెవలప్మెంట్ చూసుకుని మనం మురిసిపోతూ ఉంటాం. ఓకే, డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, అదొక ప్రక్రియ. ప్రభుత్వాలు ఏంటంటే డబ్బు పెట్టి ఏం డెవలప్మెంట్ చేయక్కర్లా. వాళ్ళకి ఎవరైతే ఆ వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు ఉన్నాయో వాళ్ళకి ఫెసిలిటేటర్,
గవర్నమెంట్ అనేటువంటిది. ఒక ల్యాండ్ ఇవ్వటము, వాటర్ ప్రొవైడ్ చేయటము, పవర్ ప్రొవైడ్ చేయటము, చీప్ రేట్స్కి సబ్సిడీలు ఇవ్వడం. ఇప్పుడు వాటిని కూడా ఇన్సెంటివ్స్ పేరుతో పేదలకు ఇచ్చే ఉచితాల కన్నా కూడా వేల రెట్లు, లక్షల రెట్లు వాళ్ళకి అధికంగా ఇస్తూ ఉంటారు. దానికి వీళ్ళకి పార్టీలకు వచ్చేటువంటి ప్రయోజనాలు పార్టీ ఫండ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అది వేరే విషయం. సో అలాగా డెవలప్మెంట్ అనేటువంటిది ఆ వర్గాలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. వాటిని ప్రభుత్వమే పటిష్టపరచాలి. ఎందుకనంటే అది సామాన్యుడు, పేద, మధ్య తరగతి వర్గాలకి విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, రైతులకి వ్యవసాయం, ఈ మూడు కూడా ప్రభుత్వ రంగంలో స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విస్మరిస్తారు. కేవలం డెవలప్మెంట్ అనేటువంటి ఇది తప్ప డెవలప్మెంట్ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ఆ వ్యాపార వాణిజ్య వర్గాలకి విజిలెన్స్ చేయటమే అంతే. వాళ్ళు పెట్టే పెట్టుబడులు, వాళ్ళు చేసే వ్యాపారం చట్టపరంగా ఉన్నాయా లేవా, లేకపోతే ఏమైనా పరిశ్రమలు అవి ఇవి అయితే కాలుష్యం కారకాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ లేబర్కి ఎలా ఇస్తున్నారు వాళ్ళ జీతాలు, లేబర్ యాక్ట్ అంతా కూడా అప్లై చేస్తున్నారా లేదా, ఇలాంటి విజిలెన్స్ తప్ప అక్కడ అంతకన్నా చేసేది ఏమీ లేదు. డెవలప్మెంట్ అంటే వాళ్ళే రోడ్లు వేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఉత్పత్తులు పట్టుకెళ్ళటానికి వాళ్ళే రోడ్లు వేసుకుంటారు, వాళ్ళే ఇచ్చేస్తారు. చిన్న చిన్న ఈ విలేజెస్లో వాటిల్లో ఉండే రోడ్లు ఏమన్నా గవర్నమెంట్ చిన్న చిన్న R&B రోడ్లు వాటిని చేసేటువంటి అవకాశం ఉంటుంది తప్ప పెద్ద స్థాయిలో చేసేటువంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు నేషనల్ హైవేస్ తీసుకుంటే నేషనల్ హైవేస్ ఏంటి, అవన్నీ కూడా అటువంటి PPP ఇవ్వడం అర్థం ఉంది. ఎందుకనంటే నేషనల్ లెవెల్లో రాష్ట్రాల మధ్య ఆ ట్రాన్స్పోర్ట్ అది ఉండాలి కాబట్టి విస్తారమైనటువంటి రోడ్లు, పటిష్టమైన రోడ్లు వేసి అవి వాళ్ళు టోల్ గేట్లు పెట్టి వసూలు చేసుకుంటారు. అది PPP పద్ధతులు. అటువంటి వాటికి చేయాలి. కానీ ప్రతిదాన్ని అసలు ముఖ్యంగా వైద్య రంగంలో PPP ఏంటండి, ఎంత దారుణం. అది మెడికల్ కాలేజీల విషయం అనేటువంటి ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది చాలా పెద్ద దారుణమైనటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పేసి ఇప్పుడు మేధావులు, రాజకీయ పరిశీలకులందరూ కూడా అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం. ముందు పేద మధ్యతరగతి వర్గాలు వైద్య సహాయం అందక విలవిల్లాడిపోతారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అంటే ప్రతి మెడికల్ కాలేజీ ఒక హాస్పిటల్ లెక్క. అవి ప్రభుత్వ రంగంలో ఉండాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత షార్ట్ టైంలో ఆ 5 yearsలోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, దాంట్లో దాదాపుగా 6-7 మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయాయి. దాన్ని కూడా ఏమీ కంప్లీట్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఉత్తిన ల్యాండ్ ఇచ్చేస్తే మెడికల్ కాలేజీ పెట్టేసినట్టేనా అని ఆయన చెప్పడం ఎంత దారుణంగా పచ్చి అబద్ధాలు ఆడటం అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రతినిధులే పట్టాభి అని ఆయన ఒకటే అసలు మెడికల్ కాలేజీలు ఏమీ తీసుకురాలేదు అని ఆయన అంటాడు, 5 అని అంటాడు. ఈ పార్థసారథి గారు పక్కనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మంత్రి ఆయన ఏమన్నాడు, 7 మెడికల్ కాలేజీలు సిద్ధంగానే ఉన్నాయి, 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారని ఆయన అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒకే ఒక మెడికల్ కాలేజీ 17 మెడికల్ కాలేజీకి కానీ ఒకటే మెడికల్ కాలేజీ ఫంక్షనింగ్లోకి వచ్చింది, మిగతా 16 చేయలేకపోయామని ఆయన అంటాడు. పోనీ ఒకవేళ అరకొరగా ఏమైనా మిగిలి ఉన్నా కూడా ఆ పనులు ఇప్పుడు అమరావతి ఏమైనా కంప్లీట్ చేస్తారా మీరు? అయినా కూడా కంప్లీట్ చేయలేదు, దాన్ని కొనసాగించలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ విపరీతమైన దుష్ప్రచారం చేశారు కదా. అలాగే పోలవరం ఒక రోజులో ఏమో అయిపోతుంది కదా, అదేమీ ఇది చేయలేదు కాబట్టి దాన్ని గాలి కుదిలేద్దామా పోలవరం అనేటువంటిది కూడా పరిశీలకులు చెప్తున్నారు. అందువల్ల అసలు ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దీని మీద ప్రజా సంఘాలు అలాగే అన్ని పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు, అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో కలిసి రావాలి, అన్ని పార్టీలు కూడా ఒక ఉద్యమంలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది ఆయన మొన్న తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో పిలుపునిచ్చారు. ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది కూటమి ప్రభుత్వం మీద చేయవలసినటువంటి ఉద్యమం. వైద్యం ఎంత ఇంపార్టెంట్, కరోనా సమయంలో చూసాం వైద్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. నిజంగా మొత్తం ఇండియా అంతా కీర్తించింది జగన్మోహన్ రెడ్డి గారిని, వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్లింగ్ అని కరోనాని. అలాంటి మరి వైద్య రంగాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి నిర్ణయం. ఆర్థిక నిపుణులు అలాగే వైద్య రంగ నిపుణులు వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. సో లెట్ us be collective to fight against this privatization of మెడికల్ కాలేజెస్ అనేటువంటిది ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా, ఒక పెద్ద మూవ్మెంట్ లాగా రావాలి అనేటువంటిది అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.